గంగలో స్నానం చేయకున్నాను, పితృదేవులకు తర్పణాలు పిండాలు వదలకున్నాను, ఈశ్వరుడి దగ్గరికి వెళ్తే కనుక అంటే ఆయన కూడా ఆయన కోసం మనం రప్పించుకోవాలి. మన జన్మ ధన్యం చేసుకోవడానికి కాశీకి రప్పించాడు. ఆ యొక్క మన జన్మకి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి మొత్తం. ఈ 84 లక్షల జీవరాశులు మనం అంతా కూడా పుడుతూ ఏదో ఒక జన్మలో మనం పుణ్యం చేసుకుంటే ఆ పుణ్యాన్ని బట్టి ఇప్పుడు మనమంతా మానవ జన్మెత్తాం. ఈ మానవ జన్మెత్తిన తర్వాత ఈ మానవుడు ఎక్కడికి వెళ్తే దోషాలన్నీ పోతాయరా అంటే కాశీకి వెళ్తే పోతాయన్నారు. అదే జీవుడు కాశీలోనే పోతే కనుక వాడికి మరో జన్మంటూ లేదన్నారు. అందువల్ల దీని కాశ్యాంత మరణాలు ముక్తి అన్నారు. అలాగే ఈ యొక్క కాశీ అనేది మహాశ్మశానం. ఈ మహాశ్మశానంలో ఉండి గంగా నది ఉండదు కదా, ఈ గంగని పట్టుకెళ్ళకూడదు. ఎందుకంటే మహాశ్మశానం కాశీ. అందులో ఈ గంగా నదిని ఇక్కడ వరకే, కాశీ వరకే. గంగలో స్నానం చేయండి, ఈ గంగ పట్టుకెళ్ళి ఈశ్వరుడికి అభిషేకం చేయండి. ఒకవేళ మనం రామేశ్వరం వెళ్తానంటే కనుక ఈ గంగ పట్టుకెళ్ళండి, రామేశ్వరం అభిషేకం చేయండి, రామేశ్వరం చేతులు తీసుకురండి, కాశీలో కలపండి. అదే నేను కాశీ సంపూర్ణ యాత్ర చేద్దాం అనుకుంటే కానీ ఇలా చేసి మనం కాశీకి ఇంటికి వెళ్తూ వెళ్ళి గయాస్నార్థం చేసి త్రివేణి సంగం ప్రయాగరాజు వెళ్ళి ప్రయాగరాజులో గంగలో స్నానం చేసి త్రివేణి సంగమంలో అక్కడి నుంచి గంగ పట్టుకెళ్ళి ఇంటికి వెళ్ళాలి. ఇదిగో మేము కాశీయాత్రకు వెళ్ళొచ్చామని ఆ గంగ పట్టుకెళ్ళి ఇవ్వాలి. ఇది కాశీయాత్ర అన్నమాట. అంటే కాశీయాత్ర అంటే కాశీ వరకు వచ్చి కాశీ నుంచి ఇంటికి వెళ్ళిపోవడం కాదు. కాశీ గయా ప్రయాగ ఇవన్నీ చూసుకోవాలి. కాశీ సంపూర్ణ యాత్ర చేయాలి అనుకుంటే ఇలా చేయాలి. కాశీ రామేశ్వరం. ధన్యవాదాలు నారాయణ శర్మ గారు. ఈ ప్రక్రియ పితృదేవతలకు తర్పణం వదలడ ఈ ప్రక్రియ వల్ల పితృదేవతల దీవెనలు వీళ్ళకి అందుతాయి, శుభాలు కలుగుతాయని, దీవెనలు అందుతాయి. అలాగే వీళ్ళ పిల్లల యొక్క వంశం వృద్ధి పొందుతుంది అనేది. మన వంశ వృద్ధి పొందాలి అంటే కనుక పిండ ప్రదానం చేసిన అంత తర్వాత మన వంశాభివృద్ధి వస్తూ అంటారు. అంటే మన వంశం వృద్ధి పొందాలి అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం మనం మీద ఉండాలి. కాబట్టి వాళ్ళకి ఎంత చేస్తే అంత వంశం బాగుంటుంది. పితృతర్పణాలు వదిలిన తర్వాత యజ్ఞోపవేతం ఉన్న వాళ్ళు నూతన యజ్ఞోపవేతం ధరించాలంటారా? లేదు, యజ్ఞోపేతం ఏదైతే ఉన్నదో దాన్ని మనం ధరించాలి. ఒకవేళ వాళ్ళకి కనుక అశౌచం ఏమైనా వస్తే కనుక అప్పుడు కొత్త జంజాన్ని వేసుకోవాలి, పాత్ర తీసేయాలి. కానీ ఏ అశౌచం లేనప్పుడు దీన్ని తద్దినం అంటారు, తీర్థశ్రార్థం అంటారు. అంటే నేను తీర్థయాత్రకి చేయడానికి వచ్చాను, ఆ తీర్థయాత్రలో తీర్థశ్రార్థం చేస్తున్నాను అని చెప్పడం అన్నమాట. కాబట్టి దీనికి ప్రత్యేకంగా యజ్ఞోపేతం మార్చేయాలి. ధన్యవాదాలండి. చాలా